హలో అండి, నా సండే స్పెషల్ వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నా కాడ ఏవైతే వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటితో మాత్రమే బిర్యానీ చేస్తున్నాను. నేను బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు ఆయిల్లోనే నెయ్యి వేసేస్తాను అనమాట. అందులో గరం మసాలా, ఆనియన్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుని వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక పొడి రైసే నేను వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. రైస్ మాత్రం నానబెట్టుకోలేదు. రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో దానికి డబుల్ క్వాంటిటీ అయితే వాటర్ తీసుకున్నాను. ఇంకా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలాను అయితే రైస్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేశాను. వెజ్ బిర్యానీతో కాంబినేషన్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేశాను. ఆ మసాలా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగీలు, ఒక ఇలాచి, ధనియాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు, కొత్తిమీర, కారం, పసుపు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ కళాయిలో మసాలా ఆకు, ఒక ఇలాచి, ఆనియన్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆనియన్ ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. బిర్యానీ అంతా కుక్ అయ్యాక ఒక నిమ్మకాయ ముక్కను పిండుకొని మూత పెట్టేశాను. నెక్స్ట్ క్యాప్సికమ్ అయితే చక్కగా ఉడికిపోయినాక నేను మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే క్యాప్సికమ్ కర్రీలో వేస్తాను అనమాట. రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒక మ్యారేజ్ ఉంటేను ఊరు వెళ్ళామన్నమాట. సో అక్కడ మ్యారేజ్లో పాప చంక దిగేది కాదు, అంతమంది జనాలను చూసి. మ్యారేజ్ అంతా అయిపోయాక ఎప్పుడైతే క్రౌడ్ తగ్గిందో అప్పుడు పెళ్ళింట్లో చక్కగా తిరిగేసింది. చిన్నపిల్లలకి ఇంట్లో ఉండి అలాగా బయట ప్రపంచం తెలియదు కదా. వన్స్ వాళ్ళు బయటకు వచ్చారంటే, క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో చూసారంటే వాళ్ళు భయపడిపోతారు, అస్సలు దిగరు కిందకి. మా పాప ఇప్పుడు కొంచెం బెటర్, కానీ ఇంతకుముందు అయితే ఏడ్చేసేది జనాలను చూసి. బిర్యానీ కర్రీ వండాక కొద్దిగా సేమియా అయితే చేశాను. సండే రోజు నాన్ వెజ్ తెచ్చుకోకుండా వెజ్ వండుకుంటున్నాను ఎందుకు అనుకుంటారేమో. మా ఇంటికి అయితే ఒక కజిన్ వచ్చారనమాట. ఆయన సూర్యనారాయణ మూర్తి భక్తులు. సో సండే రోజు నాన్ వెజ్ అయితే తినరనమాట. సో అందుకోసమే ఇవైతే వండాను. సో నా సండే అయితే ఇలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే డూ ఫాలో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.